వాడికి నేను కావాలి, నాకు వాడు కావాలి. నన్ను వదలండి సార్, వాడిని చంపేయాలి. ఇలాగే వెళ్తే నువ్వు చాలా మందిని చంపాలి. అలా వదలటం కుదరదు, చట్టం అనేది ఒకటి ఉంది. మాకు చాలా పనులు ఉన్నాయిరా. నేను తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎక్కడయా మాత్రకెళ్ళి చిన్నపిల్లాడు రే. చిన్నపిల్లాడైతే సీనియర్ ఆఫీసర్ కొట్టొచ్చా సార్? లేవండి సార్, లేవండి. కళ్ళు తిరుగుతున్నాయి సార్, టాబ్లెట్ వచ్చేస్తుంది సార్. ఏమైపోయాడు? పైకెత్తు. తమ్ముడు లే లే. మిస్టర్ కషాయం, సహాయం. వాడు నువ్వు కలిసి నా పని ఈజీ అయ్యేలా చేశారు. నా బిజినెస్ లో వీక్ పాయింట్స్ నేనే చంపుదాం అనుకున్నాను, ఆ పని వాడు చేశాడు. వాడిని పట్టుకుందాం అనుకున్నాను, వాడిని మీరేసేశారు. థ్యాంక్ యూ. వాడిని పోనీలేని వదిలేసేవాడిని. బట్ వాడు మా నాన్నగారిని నా కళ్ళ ముందే గొంతు కోసి చంపాడు. మా నాన్నగారు పాపం. సారీ డాడ్. వాడిని చంపకుండా వదిలే ప్రసక్తే లేదు. ఉండరా, నువ్వు వాడిని చంపుతావు, వాడు నిన్ను చంపుతాడంట. మధ్యలో నేనెందుకో? ఇలా చూడు, మీ నాన్న కృష్ణమూర్తిని చంపింది వీడే. కానీ వీని కోర్టుకు తీసుకెళ్ళాలి, ప్రొడ్యూస్ చేయాలి, చాలా పనుంది. నేను వస్తాను. ఐ విల్ నాట్ లెట్ యూ గో. యు ఆర్ వెల్కమ్. నేను అప్పుడే అనుకున్నాను, ఎందుకు ఈ కమిషనర్ ఓవర్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా అని. నువ్వేనా? నో, మై మనీ. మనీతో అన్ని కొనలేర్రా. సహాయం, యు లుకింగ్ సో టైర్డ్. That's because of my medicine. మనిషి బలహీనుడైనప్పుడే వాగడం మొదలు పెడతాడు. నీలాగా మా బాబు కూడా ఇంతే, ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు. బతకడం చేతకానోడు. నేనే నేర్పించాను. మంచివాడు అనే సర్టిఫికెట్ కంటే డబ్బున్నోడు అన్న అంతస్తు ముఖ్యమని. ఆల్ ఎథిక్స్ ఆర్ అవుట్డేటెడా? చదువుకునే చదువు నుంచి తాగే నీటి వరకు అంతా డబ్బుమయమైపోయింది. నేను నువ్వు మనుషులుగా ఉండడమే కష్టమైపోయిందిరా. కరెక్ట్. వావ్. మిస్టర్ సహాయం, నేను చేస్తున్నది హాస్పిటల్ బిజినెస్. వ్యాపారం. దీనికి రోగులు లేకపోతే బిజినెస్ జరగదు. నా బిజినెస్ సవ్యంగా జరగాలంటే ఏ రోగం కూడా పూర్తిగా నయం కాకూడదు. మందుల కంపెనీలు కనిపెట్టిన మందులన్నీ రోగాల్ని నయం చేస్తే ఈ లోకంలో రోగాలే ఉండవురా. మందులన్నీ రోగాల్ని నయం చేస్తే మరి మందుల కంపెనీకి లాభాలు ఎలా వస్తాయి? కొత్త కొత్త రోగాల్ని సృష్టించాలి, వాటికి కొత్త కొత్త మందుల్ని కనిపెట్టాలి. అదేగా మా పని. సహాయం, సహాయం. మిస్టర్ సహాయం, నువ్వు వేసుకుంటున్న ఆ టాబ్లెట్ని ప్రొడ్యూస్ చేస్తోంది మా కంపెనీ. ఇంకా చెప్పాలంటే నువ్వు మా కస్టమర్. ఈ టాబ్లెట్స్ నీ రోగాన్ని నయం చేయి. చివరి వరకు నువ్వు రోగిగానే ఉంటావు.